హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి మౌని. ఈరోజు వచ్చేసి గుమ్మడికాయ దప్పలం చేస్తున్నాను. దానికి కావాల్సింది గుమ్మడికాయ ఒకటి, నాకు చిన్న సైజు దొరికింది తెచ్చుకున్నాను. అలాగే గ్రీన్ చిల్లీస్ 4, 5, 6, 2 ఆనియన్స్ అండ్ గుమ్మడికాయ కట్ చేసుకున్నాను. కానీ గుమ్మడికాయని మస్ట్ అండ్ షుడ్ వాటర్లో పెట్టేసుకోవాలండి. హాయ్ ఫ్రెండ్స్, డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎలాగుందో కామెంట్ చేయండి కదా. ఇప్పుడు వచ్చేసి గుమ్మడికాయ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మనం కర్రీ చేసిన దాకా అది గుమ్మడికాయ వాటర్లోనే ఉండాలి, లేకపోతే ఏంటంటే కలర్ చేడ్ అయిపోతుంది. అండ్ అలాగే చింతపండు, ఆనియన్స్, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, జింజర్ గార్లిక్ పేస్టు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే వచ్చేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఇంకా పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, ఇవన్నీ మనం ఎలాగో వేసుకుంటాం. కొత్తిమీర వచ్చేసి ఒక గిన్నె వేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ ఏంటంటే బాగా హీట్ ఎక్కాలి అనమాట. లైక్ మనం వేసినప్పుడు మన తాలింపు స్మెల్ అయినదని అరమ రావాలన్నమాట మంచిగా మనకి కదా. అలాగ వచ్చేసాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసి బాగా కలిపెట్టుకున్నాక ఇప్పుడు అందులో జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసేసుకొని కలుపుకోవాలి. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఆనియన్స్కి బాగా పట్టాలి. మనం కలుపుతున్నప్పుడే దానికి ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఆనియన్స్కి బట్టి ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. సో అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ ఇట్లా పట్టింది అన్నంత వరకు కలిపేసి ఇంకా స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. అందులో కొంచెం అలాగే కరివేపాకు కూడా వేసేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని చూసేసారు కదా, కలిపేసాక ఇంకా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్నాక అది ఏంటంటే మనకు ఆనియన్స్ కొంచెం బాగా మగ్గిన తర్వాత గుమ్మడికాయలు వేసాను. ఆ క్లిప్ తీయలేదు, సారీ ఏమనుకోవద్దు. గుమ్మడికాయలు అలాగే కొద్దిగా పసుపు వేసేసి కొద్దిగా వాటర్ పోసుకోవాలి. పసుపు ఇప్పుడు వేయలేదు నేను, సారీ. వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని అది ఏంటంటే గుమ్మడికాయలు మనకి మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే గుమ్మడికాయలు అనేది ఆ వాటర్ తోటి బాగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. లైక్ అట్లా ఉడికినప్పుడే దానికి కరెక్ట్గా ఉడికి చింతపండు పులుసులో కొంచెం మరుగుతుంది. అలాగ ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. ఇంకా వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి, కచ్చపచ్చగా దంచి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కలుపుకోవాలి. కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఎందుకంటే గుమ్మడికాయలు ఉడకాలి కదా, మెత్తగా ఉడకాలి కాబట్టి ఇట్లా మూత పెట్టేసుకున్నాను. లైక్ మూత పెట్టేసుకొని ఇప్పుడు తీసి చూసాక ఇంకో మసులుతుంది కదా, వాటర్ అంతా మసులుతుంది. ఒకసారి చెక్ చేసుకుందాం. నాకు ఇంకా ఉడకలేదు, నేను ఇంకా ఉడికించుకుంటున్నాను. చూసే కాలుతుంది, చెయ్యి అంతా కాలిపోతుంది కొంచెం అప్పుడప్పుడే కదా. సో చెయ్యి కాలిపోతుందని చెప్పేసి స్పూన్తో చేసి అదేమో అందులోనే పడిపోయింది, మళ్ళీ అలా ఉంటుంది. సో అందుకే ఉడకలేదని చెప్పేసి మళ్ళీ పెట్టేశాను, మూత పెట్టేసి మళ్ళీ కాసేపు బాయిల్ చేశాను. ఇప్పుడు బాయిల్ చేశాను కదా, ఉడికిపోయింది. ఇప్పుడు పసుపు వేసేసి మళ్ళీ కలుపుకోవాలి ఒకసారి. పసుపు కూడా దానికి పట్టాలి కాబట్టి, గుమ్మడికాయలకు పట్టాలి కదా, పసుపు కూడా వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకో 5 minutes మగ్గనివ్వాలి. ఇప్పుడు అలా మగ్గినాక ఇప్పుడు అందులో వచ్చేసి చింతపండు పులుసు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసారు కదా, ఇంకిపోయినాయి. ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేసుకుందాం. మా ఇంట్లో కొంచెం చారులు ఎక్కువ కావాలి కాబట్టి నేను చింతపండు కొంచెం ఎక్కువగా తీసుకున్నా. ఎవరి క్వాంటిటీని బట్టి వాళ్ళు తీసేసుకోండి. నేను ఇంత అని చెప్పలేను, ఎందుకంటే నా క్వాంటిటీకి నేను తీసుకున్నా. మీ క్వాంటిటీకి ఎంతమందికో మీరు తీసుకోండి, ఓకేనా. చింతపండు పులుసు పోసాక ఒకసారి కలబెట్టాను అనమాట. మంచిగా కలబెట్టేసుకొని ఇంకా అందులోనే బెల్లం కూడా వేసాను. లైక్ మాకు అలవాటు కాబట్టి బెల్లం వేసాను. మీకు అలవాటు లేదు అనుకుంటే స్కిప్ చేసేసుకోండి, ఓకేనా. బెల్లం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని ఇంకా అందులోని మళ్ళీ మన రుచికి సరిపడ కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి ఒకసారి కలబెట్టుకోవాలి. మళ్ళీ కలబెట్టుకొని ఇంకా కొంచెం చారు ఏంటంటే మనకి ఉడకాలన్నమాట. ఆ చింతపండు పులుసులో ఆ ముక్కలు అనేవి కొంచెం మరగాలి కాబట్టి, చింతపండు పులుసు మరగాలి కాబట్టి కొంచెం సేపు
మూత పెట్టేసుకుందాం. ఇంకా ఉప్పు కారం అన్నీ వేసేసుకొని మూత, ధనియాల పొడి. నాకు ఇవేంటంటే కొంచెం దూరంలో ఉన్నాయి బాక్సెస్ కాబట్టి తెచ్చుకునేసరికి కొంచెం లేట్ అయింది. సో ప్లీజ్ ఏమనుకోకండి, సపోర్ట్ చేయండి. అలాగే వచ్చేసి ఇప్పుడు ఇంగువ పొడి కూడా యాడ్ చేసుకుందాం. ఇంగువ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది కదా. సో ఇంగువ ఫ్లేవర్ కూడా వేసాక అన్నీ ఒకసారి కలుపుకొని రుచిగా సరిపడ ఉప్పు కారం సరిపోయిందో చూసుకున్నాను నేనైతే. మీకు సరిపోకపోతే మీరు మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు లైక్ వచ్చేసి కొంచెం కొత్తిమీర పైనంగా వేసి మూత పెట్టేసుకోవాలి. కలిపేసేసి మూత పెట్టుకోండి. ఇప్పుడు గుమ్మడికాయలు చూడండి ఎలా కొంచెం మగ్గినాయి కదా. సో ఇప్పుడు మూత పెట్టేసి మరుగుతుంటుంది కదా, ఆ చింతపండు పులుసు అనేది మరుగుతూ ఉంటుంది కాబట్టి అందులోనే బియ్యం పిండి నీళ్ళు వేసి ఉండలు లేకుండా కలుపుకొని ఆ బియ్యం పిండి వాటర్ను కూడా పులుసులోనే కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకోండి. నేనైతే మూత పెట్టలేదు, ఎందుకంటే నాకు కొంచెం బౌల్ చిన్నగా ఉంది, ప్లస్ బియ్యం పిండి అనేది థిక్నెస్గా వస్తుంది పులుసు. బియ్యం పిండి వేసినప్పుడు పులుసు అనేది థిక్నెస్గా వస్తుంది. సో ప్లీజ్ అది తీసేసిన. అందరూ సపోర్ట్ చేయండి, ఎలాగుందో కామెంట్ చేయండి. ఇదిగోండి ఫైనల్లీ పులుసు వేసాక, అది బియ్యం పిండి వేసాక ఇలా చిక్కగా వస్తుంది. లైక్ లాస్ట్ కొత్తిమీర అండ్ కొబ్బరి పొడి వేసి కొంచెం మరగబెట్టుకున్న తర్వాత ఇంకా లాస్ట్కి కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేశాను. ప్లీజ్ ఎలాగుందో కామెంట్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. ఐ థింక్ బాగుందా బాగాలేదో కూడా చెప్పండి, ఓకేనా ప్లీజ్. ఇప్పుడు ఇగో పులుసు ఇలా మరిగింది కదా, లైక్ లాస్ట్ కొత్తిమీర వేసేసి ఆఫ్ చేశాను. మొత్తం హై ఫ్లేమ్లోనే చేసుకున్నాను నేను, మీడియం పెట్టలేదు, స్లో పెట్టలేదు, మొత్తం హై ఫ్లేమ్లో చేసినాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.